నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. ఐదున్నర దశాబ్దాల కిందట ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా మరీ ముఖ్యంగా పేదరికం ఇవన్నీ కూడా పారదోలని చెప్పేసి ఆర్డిట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఫెర్రర్ గారు ఇక్కడ అనేది కూడా స్థాపించి ప్రజాసేవ 55 సంవత్సరాలకు పైబడి కూడా ఆ సంస్థ కూడా అనేక రకాల కూడా సేవ కూడా చేసింది. మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా కరువును పారదోడానికి పేదరికానికి ఒక చిత్తశుద్ధితో ఎంతో ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కొన్న ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలు కూడా ఎదుర్కొంటుండే. ఇది ఆర్డిటి యొక్క కష్టాలు కాదు, కాబట్టి ఇది కేవలం అనంతపురం ప్రజానికం యొక్క మరీ ముఖ్యంగా పేదల యొక్క కష్టాలుగా కూడా భావించవచ్చు. ఈరోజు ఆర్డిటి సంస్థ స్థాపించిన తర్వాత అప్పుడు కూడా మొట్టమొదట కూడా అనేకమైన కూడా అనుమానాలు వ్యక్తపరిచిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంస్థలు కూడా వ్యక్తపరిచినా కూడా అది కాదు అని చెప్పేసి ఈ 55 సంవత్సరాల్లో కూడా ఆర్డిటి సంస్థ కూడా నిర్మించుకుంది. అటువంటి సంస్థని అనేక రకాల సేవలు చేసిన వారిని ఇక్కడ ఒక ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ కూలీలను ఆదుకోవడంలో కానీ మరీ ముఖ్యంగా వలసలు పోతున్న కూలీలను ఇక్కడే వారి యొక్క గ్రామాల్లోనే పనులు పెట్టి చేసే దాంట్లో కానీ వాటర్ షెడ్ నిర్మించి గ్రౌండ్ వాటర్ను ఈ కరువు జిల్లాలో కూడా పెంపొందించేదంతా కానీ అనేకమైన కూడా సేవా కార్యక్రమాలు చేసేదే కాకుండా క్రీడల పట్ల కూడా ఎంతో మంది కూడా ముఖ్యంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గ మైనార్టీ వర్గాల పిల్లల యొక్క చదువు చెప్పించే దాంట్లో కూడా ఆరోగ్యపరంగా కూడా పేదలు చేసే దాంట్లో కూడా సేవలు కూడా అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకున్న సంస్థని ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా ఈ ఆర్డిటి సంస్థ పైన ఒక మత సంస్థగా కూడా ఈరోజు ముద్ర వేసి దాన్ని ఇక్కడ కూడా FCRAని కూడా పునరుద్ధరించకుండా రెన్యూల్ చేయకుండా కూడా ఈరోజు ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా అనేక కూడా కష్టాలు పెడతా ఉంది ఆర్డిటి సంస్థను కూడా. ఎన్నికల సమయంలో కూడా ఎన్నికలు వస్తున్నాయని చెప్పి తాత్కాలికంగా FCRAని కూడా 6 నెలల్లో లాంటి 8 నెలల్లో మాత్రమే దాన్ని పొడిగించుకుంటూ వచ్చినప్పుడు అప్పుడు కూడా చాలా మంది కూడా రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఈ రోజు కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఈ రోజు మంత్రిగా ధర్మారం ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సత్యప్రసాద్ గారు కానీ వారు కానీ అలాగే ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా పోయి మేము తప్పకుండా కూడా FCRAని కూడా రెన్యూల్ చేపించే దాంట్లో మా తోడ్పాటు ఉంటూ తప్పకుండా చేపిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది. ఎన్నికలు అయిపోయింది, ఒక స్థిరమైన ప్రభుత్వం అటు బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అలాగే ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఎన్నికలు ఇక్కడ స్థిరమైన ప్రభుత్వాలు కూడా ఏర్పడాయి. చేస్తారేమో అని చెప్పి ఇన్ని రోజులు కూడా చూసాం, కానీ ఎక్కడ కానీ FCRAని మాత్రం రెన్యూలు చేయలేదని కారణంగా ఈ రోజు ఫారెన్ నుంచి ఈ ప్రజలను కూడా చేసేదానికి కూడా వచ్చే నిధులు కూడా ఈ రోజు కూడా ఎక్కడ కానీ రాకుండా పోయినాయి. ఆ పనులన్నీ కూడా ఈ రోజు నిలిపివేయబడినాయి. ఇంతేకాదు ఈ రోజు మరీ ముఖ్యంగా కూడా ఈ రోజు ఆర్డిటి సంస్థ ఇంకా ఇక్కడ రెన్యూలు చేరేమో అని చెప్పేసి వేరే దేశాల్లో కూడా తీసుకొని పోయి అక్కడ దీన్ని స్థాపించడానికి కూడా ప్రయత్నాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రజలకు తప్పలేదు. అందుకు
ప్రజలందరూ కూడా, ఎందుకంటే కేవలం అనంతపురం జిల్లానే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇటు తెలంగాణలో అయితే కర్ణాటకలో కూడా ఈ స్వచ్ఛంద సంస్థ కూడా అనేకమైన కూడా సేవలు చేసింది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపుగా 4.5 లక్షల కుటుంబాలకు కూడా ఈ రోజు కూడా ఆదుకొని అనేక రకాలు కూడా ముందుకు తీసుకుపోయిన సంస్థ కూడా 3,800 గ్రామాల్లో కూడా ఈ సంస్థ స్వచ్ఛందంగా కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని కూడా సేవ కూడా చేస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలే ఈరోజు ఉద్యమిస్తున్నారు. దీన్ని ఎక్కడ తిరిగి ఈ జిల్లాలోనే నిలబెట్టుకోవాలని చెప్పేసి FCRA కూడా వెంటనే రెన్యూల్ చేయాలని చెప్పేసి కూడా తీసుకొని వస్తున్నారు. దానికోసమే ఇక్కడ ప్రజాప్రతినిధులు ప్రజల ముక్త కంఠంతో కూడా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రజాప్రతినిధులు కూడా పోయి చెప్పారు. వారితో ఏమో మాటలకు మాత్రమే పరిమితమైందా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మేము చేస్తామని కూడా చెప్తున్నారు, సెంట్రల్ తో మాట్లాడతామని చెప్తున్నాడు, కానీ ఇంతవరకు కూడా లేదు. కానీ ఇక్కడ నుంచి పక్కకు పోయి తొలగే పరిస్థితుల్లో ఆర్టీడీ సంస్థ ఉంది. కాబట్టి ప్రజలే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎందుకంటే కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అనేకమైన సేవా కార్యక్రమాలు ఈ సంస్థ కూడా చేసింది. ప్రజల యొక్క అభిమానాన్ని కూడా చూరగలిగింది. అందుకోసమే స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి యొక్క నాయకత్వంలో కూడా ఈ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో అందరూ కూడా పెద్దలందరూ కూడా ఉన్నారు. ఉమామేశ్వర గారు కానీ, తిప్పేశ్వరం గారు, చాలా మంది పెద్దలు అందరూ కూడా కలిసి కూడా ఏది ఏమైనా కానీ ఈ సంస్థను నిలబెట్టుకుంటామని చెప్పి ప్రజా ఉద్యమంగా మారుస్తామని చెప్పేసి ఈ రోజు ఇక్కడ కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బ్రహ్మసముద్రం నుంచి చెట్టూరు, కుందిర్పి, కంబదూరు, కళ్యాణదుర్గ నియోజకవర్గం దాదాపుగా 104, 103, 104 కిలోమీటర్లు కూడా పెద్ద ఎత్తున కూడా మోటార్ సైకిల్ ర్యాలీ అని కూడా తీసుకొని పోయి ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వానికి చెప్పాలని చెప్పేసి, మరీ ముఖ్యంగా నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారిని కూడా హెచ్చరిస్తున్నాను. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10వ తేదీ కూడా ఈ జిల్లాకు వచ్చారు. అలాగే నిన్న కూడా 2 రోజులు కూడా లోకేష్ గారు కూడా పర్యటించారు. ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఒక నమ్మకాన్ని ప్రజలకు కూడా చెప్పలేదు. దీన్ని నిలబెట్టుకుంటామని చెప్పేసి అన్ని తెలిసాము. కాబట్టి ఈ రోజున వారు హెచ్చరిస్తున్నాను. ఈ రోజు ఇక్కడ ఏమైనా కానీ FCRA మీరు వెంటనే రెన్యూల్ చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమంగా లేవనెత్తి కూడా మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి కూడా. కాబట్టి వెంటనే చిన్న విషయాలకే ప్రధానమంత్రితో మాట్లాడే ఈ ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే ప్రధానమంత్రి దగ్గర పోయి ఈ రోజు సాయంకాలం కూడా లోకేష్ గారు కూడా ప్రధానమంత్రి గారిని కూడా స్వయంగా కూడా కలుస్తున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క తనుడు మంత్రి లోకేష్ గారు కూడా ఆయన కూడా ప్రస్తావించే వెంటనే కూడా ఈ రెండు చేయాలని చెప్పేసి, లేకుంటే తీవ్రంగా కూడా పరిణామాలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాను. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది KV's న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ KV చలపతి.